ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. మనం వచ్చేసి ఆషన్న సార్ గారి వరి పొలంలో ఉన్నాం. దీనికి మన వెస్టీజ్ అగ్రిమి గ్రాన్యువల్స్ అండ్ 82 ఇవ్వడం జరిగింది. బ్రాంచ్ డైరెక్టర్ శంకర్ సార్ ద్వారా. ఇప్పుడు సార్ మాటల్లో విందాం. పొలం ఎట్లా ఉంది? ఎలా అనిపించింది? ఎప్పుడు వాడిండు? సార్ మీ పేరు? అంబటి ఆశన్న. సార్ దీనికి ఏం వాడిర్రు? సార్ ఇగో ఈ పాకిటి బాటలు అడుక్కు పోసినాము. మస్తు పిలకలు వచ్చినాయి. రోగం అంతా పోయింది. చిన్న ఆకులకు రోగం వచ్చిన రోగం సుగా పోయింది. రోగము రానియలేరు, అస్సలే రానియలే. మజ్బూత్ అయింది. అది పక్క పొన్నది వేరేది పొయ్యలే, అది వేరున్నది, ఇది వేరున్నది. దానికి దీనికి మస్తు ఫరాక్ ఉంది. కానీ మస్తు డెవలప్ అయింది. అరే అరే ఉన్నది, జబర్దస్త్ పని చేసినది సార్. ఇవి వాడక ముందు వాడిన తర్వాత ఎట్లా అనిపించింది? వాడక ముందు ఏం మంచిగా లేకుండే, పిలకలు రాలేవు, ఇంత జబర్దస్త్ రాలేదు. వాడినాక మాత్రం మస్తు పిలకలు వచ్చినాయి. రోగం పోయింది. రోగం సుగా రానియలేదు, మస్తు వచ్చింది. ఓకే. ఇమ్యూనిటీ. మస్తు పని చేసింది ఇది. నాకు ఇక ఇది మాత్రం ముందు మాత్రం ఇది పోతుందో అనుకున్నా కానీ పోయింది. మస్తు పని చేసింది ఇది. మస్తు వాడాలా, ఇది జబర్దస్త్ ఉన్నది. ఇంకా వేరే వాళ్ళకి చెప్పచ్చా? చెప్పచ్చు, వేరే వాళ్ళకి సుగా వాడమని చెప్తా నేను. మీరు ఎన్ని ఎకరాలు వాడిరు మరి? ఇది ఇప్పుడు 5 ఎకరాలు. స్టార్టింగ్ ఎంతకు వాడిరు? డౌట్ తోటి స్టార్టింగ్ లో 1 ఎకరానికి వాడినాం. నమ్మలేరా? నమ్మలే. మళ్ళీ ఇప్పుడు 4 ఎకరాలకు వాడినాం. మస్తున్నది. అబ్బా ఇది వాడాలా నాకు అని అనిపించింది. కొందరికి చెప్పినా నేను ఇది వాడుండ్రేను ఇక. ఓకే. మస్తు ఉంటుంది ఇది. దిగుబడి ఎక్కువ, పంట సుగా బాగా వస్తుంది. అరి పెరుగుదల అయింది. మస్తు రోగం లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. చూడండి ఇక్కడ మన శంకర్ సార్ ఉన్నారు. సారు స్టార్టింగ్లో 1 ఎకరానికి వాడారట, డౌట్ఫుల్గా కూడా. తర్వాత ఇది రిజల్ట్ మంచిగా వచ్చిన తర్వాత మిగతా మొత్తానికి ఈరోజు 4 ఎకరాలకి వాడడం జరిగింది. ఓకే లీడర్స్, చూడండి మంచి గ్రోతింగ్ ఉన్నది, మంచి పిల్క కూడా ఉన్నది. థ్యాంక్ యూ.